స్కిప్ చేయకుండా చూడండి. నేను ముందు వీడియోలో చెప్పా కదా, హైదరాబాద్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నా అనేసి. పూణే వచ్చాను, భీమాశంకర్కి అయితే ఈరోజు వెళ్తున్నాను మా ఫ్రెండ్స్తోని. ఇది పూణే నుంచి 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్తే వర్షాకాలంలోనే వెళ్ళాలి, ఎందుకంటే వెళ్ళిన వే ఉంటుంది చూడండి, అసలు హెవెన్లా అనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలి, ఆ పచ్చని చెట్లు, నాకైతే టోటల్గా విలేజ్ వాతావరణం అయితే కనిపించింది ఇక్కడ. మేము ఎలా వెళ్తుంటే ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపించింది. సో ఇక్కడ ఆగం. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. వాటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ వస్తుందో కూడా తెలియట్లేదు. భీమాశంకర్ టెంపుల్కి వెళ్ళే లోపు నా గ్యాలరీ అయితే నిండిపోద్ది అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే వెళ్ళేదారులు ఎక్కడ సీనరీ బాగుంటే చాలా అక్కడ ఆగిపోవడం, అవన్నీ క్యాప్చర్ చేయడం. పూణే నుంచి నార్మల్గా అయితే హార్డ్లీ 2.5 hours అనుకుంటా పడుతుంది భీమాశంకర్ వెళ్ళటానికి. మేము ఇలా వెళ్ళేసరికి 10 అయితే అయిపోద్ది. పొద్దున్నే 5కి స్టార్ట్ అయ్యాము అసలు పూణే నుంచి. ఈ సన్ పొద్దునుంచి ఎక్కడ దాక్కున్నారో తెలియదు, ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది. టైం అయితే 9 అయింది, కానీ వెదర్ మాత్రం అస్సలు అలా లేదు. ఇంకో 1 hourలో అయితే భీమాశంకర్ చేరుకుంటాం. ఇదిగో ఇంకో సీనరీ కనిపించిందని మా వాళ్ళు అయిపోయారు. ఇలా అయితే ఇంక వెళ్ళేసరికి 11 అవుద్దేమో ఈరోజు. నార్మల్గా అయితే 2:30-3 గంటలు అయిపోద్దండి వెళ్ళటానికి, కానీ ఇలా ఆగి క్యాప్చర్ చేస్తూ వెళ్తే ఆ 4 గంటలైనా సరిపోదేమో. ఇలా స్వచ్ఛమైన గాలి పీల్చి ఇలా మంచి వాతావరణం చూసి ఎన్ని రోజులైందో. 4-wheelerలో ట్రిప్కి వస్తే ఇదే బాధ, ట్రాఫిక్లోనే సగం టైం వేస్ట్ అయిపోద్ది. ఫాగ్ చూడండి అసలు ఎంత ఉందో, అసలు మాకు రోడ్లు అయితే ఏం కనిపించలేదు. చూడండి ముందు జనాలు ఉన్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. కొంచెం ముందుకు వెళ్ళాక అప్పుడు కనిపిస్తున్నారు జనాలు ఉన్నారు అని. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా 1 kilometer ఉంది ఇక్కడ నుంచి భీమాశంకర్ వెళ్ళటానికి. మొత్తానికి భీమాశంకర్ టెంపుల్కి అయితే చేరుకున్నాం. టాప్ 5 జ్యోతిర్లింగ టెంపుల్స్లో భీమాశంకర్ టెంపుల్ అనేది ఒకటి. మహారాష్ట్రలో చాలా ఫేమస్ టెంపుల్. క్యూలో నిల్చొని మాకు ఆయాసం అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి లోపల జరిగే అభిషేకాన్ని మనకి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు. ఇలా ఇక్కడ లోపల దేవుడికి ఫొటోస్ తీస్తుంటే తిడుతున్నారు, అందుకే నేను డైరెక్ట్గా మీకు చూపించట్లేదు. బట్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి పూణే వస్తే. దర్శనం అయితే బాగా జరిగింది. మేము ఇలా బయటకు వచ్చాం. బయట నుంచి అయితే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. వీళ్ళెవరో మహిళా సంఘం అనుకుంటా, అందరూ కలిసే వచ్చారు. వాళ్ళు గ్రూప్ ఫోటో తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసి పైకి పంపించేశారు. మాకైతే దర్శనం 1 hourలో అయిపోయింది, పొద్దున్న వచ్చాం కాబట్టి. చాలామంది ప్రసాదం భక్తులు ప్రసాదం కోసం చూస్తున్నట్లుగా ఉన్నారు. కానీ ఇక్కడ మన సైడ్ గుళ్ళో ఇచ్చినట్లుగా ప్రసాదం ఎవరు, మనమే కొనుక్కోవాలి. కానీ ఇక్కడ ప్రసాదం అయితే మన ముందే వేడివేడిగా చేసి ప్యాక్ చేసి ఇస్తారు. మహారాష్ట్ర టెంపుల్స్లో స్వీటే ఉంటుంది ప్రసాదం. ఫాగ్ చూడండి బాగా ఎక్కువైంది ఇప్పుడు. పూణేలో అయినా మహారాష్ట్రలో ఏ ప్లేస్ అయినా వడప్ప అనేది చాలా ఫేమస్ ఇక్కడ. అందుకే నేను ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేసుకున్నా. చూడగానే ఏంటి బ్రెడ్ ముక్కలు అనుకున్నా, కానీ బ్రెడ్ మధ్యలో ఇవి పెట్టి తినగానే అబ్బా స్పైసీగా చాలా బాగుంది అసలు. ఈ ప్లేస్ చూడగానే నాకు మనసంతా నువ్వే మూవీలో ఒక ప్లేస్ ఉంటుంది చూడండి, అలా అనిపించింది. ఇక్కడ ఉన్న వాటర్ అనేది టెంపుల్ లోపలికి వెళ్తుంది. సో అందరూ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ఈ వాటర్ తలపైన చల్లుకుంటే మంచిది అని చెప్పారు. సో వేసుకున్నాం. నేను పూణేకి కరెక్ట్ టైంలో అయితే వచ్చాను. పూణేలో చూడటానికి మాన్సూన్ సీజన్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ నేనైతే లోనావాలా ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియో పెడతాను, మీరైతే మిస్ కాకండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. బాయ్ బాయ్. ఇక ఉంటానే.